హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అమరావతి ఈ పేరు చుట్టూ మన రాష్ట్రంలో చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరేమో అంటే కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే అమరావతిని చాలా అత్యద్భుతమైన సిటీగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇంకొకరేమో అమరావతిని ఒక శ్మశానంలా తయారు చేయాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండటం వలన చాలా వరకు ఫండ్స్ అమరావతి కోసం వస్తున్నాయి. చాలా బ్యాంక్స్ అమరావతికి లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అమరావతి కొంచెం స్పీడ్గానే దానిలో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ వర్క్స్ అనేవి మౌలిక సదుపాయాలతో పాటుగా ఐకానిక్ బిల్డింగ్స్, రోడ్స్, చాలా వరకు ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు వీళ్ళకి సంబంధించిన బంగ్లాలు, అన్ని వర్కులు చాలా ఫాస్ట్గా జరగడం ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ భూములు ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే, వాళ్ళకి ఏమైనా ప్లాట్స్ అలాట్ చేసి ఇచ్చారంటే ఆల్రెడీ 2019 నుంచి 24 వరకు పూర్తిగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళకి తొందరగా ఫ్లాట్స్ అలాట్మెంట్ జరిగి వాళ్ళ ప్లేసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారని అనుకోవడం జరిగింది. కానీ 1.5 years అయినా ఇంతవరకు వాళ్ళకి రావాల్సిన ఫ్లాట్స్ వాళ్ళకి రాలేదు. కాకపోతే 10 ఏళ్ళ పాటు వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద ఏ విధమైన అధికారం లేకుండా వాళ్ళు వదిలేసి ఉండడం అనేది చాలా వరకు ఒక విధంగా అన్యాయమైన విషయమే. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఈ రైతుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు కంప్లీట్గా డ్రైనేజ్ సిస్టమ్ అని, ఎలక్ట్రికల్ అని, వాటర్ అని వీటికి సంబంధించిన వర్క్స్ తొందరగా పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగితే అది రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ హోస్ట్ వాళ్ళని ఒక విషయం అడగడం జరిగింది. ఈరోజు అమరావతిలో ఏ కాంట్రాక్ట్స్ వచ్చినా ఏమొచ్చినా వాటన్నిటినీ క్యాన్సిల్ చేస్తాం, అలాట్మెంట్ చేసే భూముల్ని తిరిగి తీసుకుంటామని మీరు స్టేట్మెంట్ ఇస్తుంటే రావాల్సిన ఇండస్ట్రీస్ ఇవన్నీ ఎలా వస్తాయి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం, అసలు రాజధాని కోసం ఇండస్ట్రీస్ ఎందుకు వస్తాయి, ప్రజలు అక్కడ అంత విపరీతంగా ఉండాల్సిన అవసరం ఏముంది, ఏదో 4 ఆఫీసులు కొట్టుకుంటే రాజధాని సరిపోతుంది కదా అని చెప్పి రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ టైం ఆయన అధికారంలోకి వస్తే మరలా అమరావతిలో జరిగే డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోవడం జరుగుతుంది. అలాంటివి ఆగిపోకుండా ఉండాలంటే ముందు అక్కడ ప్రజలు భారీ ఎత్తున నివాసాలు ఏర్పరచుకొని ఉండాలి. అలా నివాసాలు ఏర్పరచుకొని ఉండాలంటే హ్యాపీ నెస్ట్ అని, తర్వాత ఎన్ఆర్టీ బిల్డింగ్ అని, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేస్, ఈ మంత్రులకి సంబంధించిన బిల్డింగులు, ఈ ముఖ్యంగా రైతులకి సంబంధించిన వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగితే వాళ్ళందరూ వాళ్ళగా ఎలాటైన ఫ్లాట్లలో ఏదో ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో ఒకటి మొదలుపెట్టి వాళ్ళు అక్కడ నివసించడం జరుగుతుంది. ఇలా భారీ ఎత్తున ప్రజలు అక్కడ నివసించిన తర్వాత ఎవరు వచ్చినా సరే అమరావతిని కదిలించడం జరగదు. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రాజధాని రైతులకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్స్ని వాళ్ళకి అలాట్ చేస్తే అది వాళ్ళని ఉపయోగకరంగా ఉంటుంది, అది రాష్ట్రానికి కూడా దానివల్ల మంచి జరుగుతుంది. ఒకసారి మనం సామాన్యంగా ఆలోచిద్దాం. మనకు ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తిని ఎవరికో ఇచ్చాం, వాళ్ళ రిటర్న్ కొంత ఇస్తామని చెప్పారు. కానీ 10 ఏళ్ళైనా మనకి ఏ విధమైన రిటర్న్స్ రాకపోతే ఎంత బాధగా ఉంటుంది.
ఈ 10 ఏళ్ళలో చాలామంది వాళ్ళకున్న ఎకరం భూమిలోనో అరెకరమో పావెకరమో అమ్ముకొని పిల్లల పెళ్ళిళ్ళు చేద్దామనో లేదంటే పిల్లలకి పై చదువులు చదివిద్దామనో అనుకుంటారు. కానీ ఈరోజు ఆ భూములు ఏవి వాళ్ళు అమ్ముకోవడానికి లేకుండా అయిపోయింది. దాని మీద ఏ లోన్స్ తీసుకోకుండా అయిపోయింది. కాబట్టి రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీలైన తొందరలో రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన భూములను వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్స్ని వాళ్ళకి ఇచ్చేస్తే అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాజధాని రైతులకి ఇస్తున్న ఫ్లాట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ని వీలైన తొందరగా క్లియర్ చేసి, ఎందుకంటే చాలామంది ఈ రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సరైన లీగల్ హెయిర్ లేకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసి ఎవరికి ఇవ్వాల్సిన ఫ్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగితే అది రాష్ట్రానికి అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కూడా బాగా డెవలప్ అవడానికి, తద్వారా మన రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి వీలైన తొందరలో రాజధాని రైతులకి వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి ప్రభుత్వం తరపున తొందరగా ఇచ్చివేస్తారని చెప్పి మనం ఆశించడం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వీలైన తొందరగా టాప్ ప్రయారిటీ బేస్ మీద ఈ రాజధాని రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ స్థలాల్లో వాళ్ళు ఏదో విధంగా కన్స్ట్రక్షన్ మొదలయ్యేటట్టు జరిగితే అది రాష్ట్రానికి చాలా వరకు ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.